పక్షంలో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి వాళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళు నిలదీస్తారని చెప్పి ఆయా పరిస్థితుల్లో ముందుకు వచ్చారు. అలాగే నేను అడిగేది కూడా గారు కానీ ముసలయ్య గారు కానీ రాజు గారు కానీ మిగతా గ్రామ ప్రజలందరూ కేవలం అరుపులు కేకలతో మారుతున్నారు. మీరు నన్ను సీఎం అని కేకలు పెడితే గంగవరం కాలుష్యం తగ్గదు. ఒకవేళ మీరు నన్ను సీఎంగా చూడాలనుకుంటే నాకు ప్రజా సమస్యలు నాకు తెలియాలి, పరిష్కార మార్గాలు నేను వెతకాలి. ప్రజా సమస్యలు నాకు అర్థం కావాలి. అందరిలాగా మాట్లాడి వెళ్ళిపోయే రాజకీయాలు చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను చెప్పినట్టుగా మీరు నన్ను సీఎంగా చూడాలనుకుంటే నాకు సమస్యలు అర్థం కావాలి. ప్రజలు ఎలా బాధపడుతున్నారు 2014లో మీ అందరికీ చెప్పాను, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ప్రజలు జనసేన పార్టీ ఏమైతే ప్రామిసులు చేశారో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ మన పిల్లల ఆరోగ్యాన్ని, మన పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని పట్టుకోండి పెంచుకుందాం. మన పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు దీన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే నేను ఒకటే కోరుకుంటున్నా, నా పని నన్ను చేసుకునివ్వండి, నాకు మీ సహకారం ఇవ్వండి. ఒక కొత్త బాధ్యతతో కూడిన కొత్త రకం ప్రభుత్వం జనసేన ఆధ్వర్యంలో స్థాపిద్దాం. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కానీ వాళ్ళ కుటుంబాల కోసమో వాళ్ళ శాసనసభ్యుల కోసమో వారి బంధువర్గం కోసమో పాలిటిక్స్ నడవకూడదు, మనందరి కోసం నడవాలి. ఏమైతే అన్నిటినీ నిర్వర్తించాల్సిన అవసరం ఆ పార్టీలకు ఉంది. తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి నేను అడిగాను, ఈ రోజున మిమ్మల్ని ఓటేయండి పోయినసారి. ఈసారి వాళ్ళ హామీలు నిలబెట్టుకునే స్థాయిలో వాళ్ళు లేరు. అందువల్ల ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.